ఇంకోటి నాగార్జున సార్ ఎపిసోడ్ చూడరు, చెవిలో ఏదైతే ఇన్పుట్ ఇస్తారో అవి అడుగుతారు అని కొంతమంది అన్నారు. నేనైతే చెప్పా బాబు ఆయన ఎపిసోడ్ చూస్తారు ఫ్యామిలీతోని అన్నా. మీకు క్వశ్చన్స్ అడిగినప్పుడు మీకు ఏమనిపించింది? ఆయన ఫాలో అవుతున్నారు అనిపిస్తుంది షో. ఆయన చూస్తారు, కాకపోతే ఇన్పుట్ కూడా తీసుకుంటారు అని అనిపించింది. చూడడం అయితే చూస్తారు, ఆయన షోనే కదా, చూడకపోతే అంత ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడలేదు కదా. అలా అసలు పేర్లతో పిలిచి ఇది కదా ఇదక్క బిగ్ బాస్ గురించి మీరు బాగా చెప్పారు. ఇంకో లాస్ట్ క్వశ్చన్, ఈ రోజు ఎలిమినేషన్ ఎవరు అవుతారని మీకు అనిపించింది? కొద్దిగా కష్టమైన క్వశ్చన్. నాకేమనిపించింది అంటే అమ్మాయిల్లో ఆల్రెడీ నన్ను ఒక ఫీమేల్ కంటెస్టెంట్ పంపించారు కాబట్టి నాకు తెలిసి సీతను పంపించే ఛాన్స్ లేదు ఈ వీక్. సీత సేఫ్ అయిపోతుంది. ఎంతసేపు అమ్మాయిలే పంపిస్తున్నారు అన్న ఇది వస్తుంది కాబట్టి నాకు తెలిసి డేంజర్ జోన్ లో ఉన్నది పృథ్వీ, ఆదిత్య ఓం అండ్ శేఖర్ భాష. ఈ ముగ్గురు తక్కువ ఓట్స్ లో ఉన్నారంట. సో నాకు అనిపించింది ఏంటంటే ఈధర్ ఆదిత్య ఓం గారిని ఉంచుతారేమో ఇంకొన్ని రోజులు అని అనిపిస్తుంది, ఇంకొక 1 వీక్ అట్లా. సో బిట్వీన్ పృథ్వీ అండ్ శేఖర్ భాష ఇద్దరులో ఒకళ్ళు. బయటకు వచ్చాక మూవీ ఆఫర్స్ ఏమైనా వచ్చాయేమైనా అప్రోచ్ అయ్యారా? ఆల్రెడీ వెళ్ళే ముందే ఉన్నాయి ఇంకా. సో వచ్చినా కాల్ చేసి చెప్పా వచ్చాను వెళ్దు అని. ఈసారి యూఎస్ నన్ను కూడా తీసుకెళ్తారా ఈవెంట్కి? బ్యాగ్ ఏమని అన్నారు? తలుపులు వేసేయండి అమ్మా, తలుపులు వేయండి. ఆ కర్ర ఇందాక కర్ర మళ్ళీ కూర్చుందాం లంచ్ కో డిన్నర్ కో, మీరు అరేంజ్ చేయండి. ఇంకా కీప్ రాకింగ్, దూసుకుపోవాలి. ఎప్పుడు వెళ్తున్నారు విజయవాడ? ఆరిపిద్దాం పిచ్చెక్కి. విజయవాడ ఎప్పుడు వెళ్తున్నారు ఇంటికి? మీరు గ్యాప్ ఇస్తే వెళ్తా. మేము వదలట్లేదు మిమ్మల్ని. గ్యాప్ ఇవ్వడానికి